హాయ్ ఫ్రెండ్స్, మీకు చూపించే బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ ఉంటుంది, లైనింగ్ ఏమో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ పీస్ మీద ఒక కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్, మెయిన్ పీస్ ఇంకా లైనింగ్. దాని తర్వాత ఇట్లా మనకు కనిపించిన తర్వాత మళ్ళీ మెయిన్ పీస్ మీద ఇంకొక లైన్ మనం కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత బార్డర్స్కి మొత్తం ఇంకో కుట్టేసుకోవాలి, మొత్తం బార్డర్స్కి మొత్తం పెద్ద కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ అట్లనే ఇంకో హ్యాండ్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ డిజైన్ అనేది కనిపిస్తుంది మనకి హ్యాండ్స్కి. ఇప్పుడు సైడ్స్కి మిలిగిన బట్ట ఉంటుందా, ఆ బట్ట మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దీనికి మధ్యలో మనం ఒక కట్టించుకోవాలి షేప్ రానికి. అండ్ బ్యాక్ ఎట్లా కట్ వర్క్ ఇవ్వాలో చూపిస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి కదా, ఆ బట్ట ఏం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకుండా దానికి మనము అతుకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మెయిన్ పీసు ఇంకా లైనింగ్ రెండు అతుకులు వేసుకున్న తర్వాత మధ్యలో మనం లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కట్ వర్క్ దీనికి బ్లౌజ్ పెడుతున్నాం కదా, అట్లా వేసుకున్నాం అనుకో మనం బక్రం అనేది దాని మీద ఈజీగా పెట్టవచ్చు. పెట్టిన తర్వాత దాడ చూపించినట్టు 3 కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇట్లా పిన్స్ ఉంటే పిన్స్, లేకపోతే దానికి మీరు ఏమంటారు గమ పెట్టుకొని పెట్టుకోవచ్చు. సేమ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వేసుకున్న తర్వాత దానికి కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు కట్ వర్క్ కట్టించుకోవాలి ఫ్రెండ్స్. కట్ వర్క్ ఏడేడ ఉందో అడిచుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేస్తే మనకి కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇట్లా లైనింగ్ ఉంటుందా, లైనింగ్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకుంటే అది ఫోల్డ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి చూపించినాము, మీకు బ్యాక్ చూపించినాక ఫ్రంట్ కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కట్ వర్క్ ఇచ్చిన బక్రం ఉంటుంది, ఆ బక్రంకి సేమ్ అట్లనే వేసుకొని కుట్టేసుకోవాలి, మనకు వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చిన తర్వాత మనకు పైన మీకు చూపిస్తున్నారా, ఇట్లా కట్టించుకున్న దగ్గర కట్టించుకొని మనము ఇలా చూపెట్టాలి ఫ్రెండ్స్. సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా కుట్టుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి ఎట్లా కట్ వర్క్ ఇచ్చామో చూపించాము చూడండి. అండ్ దీనికి మొత్తం బ్లౌజ్ కట్ వర్క్ బయట ఏమంటారు అవుట్ఫుట్ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. అట్లనే బ్లౌజ్ బాగుంది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.